హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈవేళ సేమియా కేసరి ఎలాగో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకునండి, 2 స్పూన్లు నెయ్యి వేసుకుని దాంట్లో కప్పున్నర సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకున్న నేతిలో సేమియా దోరగా వేయించాలి. వేయించిన దాకా ఉండండి. ప్రక్కన స్టవ్ మీద మనం కొద్ది వాటర్ పెట్టుకోవాలన్నమాట. ఈ సేమియా వేగిన దాకా ఉండి ఈ వాటర్ మరుగుద్ది కదా, ఈలోగా మన కప్పున్నర సేమియా వేసాం కదండి, కప్పున్నరకి 3 కప్పులు వాటర్ వేస్తే సరిపోద్ది అనమాట. ఆ మెజర్మెంట్ కప్పుతో మనం కొలుసుకుని వేసుకుంటే సరిపోద్ది. కరెక్ట్ మెజర్మెంట్ అండి అది. తర్వాత అది ఉడికిన దాకా ఉండండి. బాగా దగ్గరికి ఉడికాక అప్పుడు పంచదార కప్పున్నర సేమియా వేసుకున్నాం కదా, దాంట్లో కప్పు పంచదార వేసుకుంటే సరిపోద్దండి. కరెక్ట్గా స్వీట్ సరిపోద్ది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. తర్వాత అది బాగా దగ్గరికి వచ్చిన దాకా ఉంటే అదిగో పంచదార వేసాక అది లూజ్ అవుద్ది కదా, మీరు కంగారు పడక్కర్లేదు, అదే బిగిసిపోద్ది. తర్వాత ఒక కొద్ది యాలకుల పొడి వేసండి, డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకున్నవి వేసి బాగా కలపాలన్నమాట. కలిపి బాగా లూజ్ అయ్యింది కదండి. లూజ్ అయ్యాక మనం లూజ్ ఉన్నా పర్వాలేదు, మనం స్టవ్ బంద్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుంటే సరిపోద్ది. ఇది మనకు దేవుడికి నైవేద్యం కింద పెట్టుకోవచ్చండి. మేము ప్రతి మండే శివాలయానికి వెళ్తాము. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి చేసుకుని వెళ్తామండి. ఒక వారం ఈ సేమియా కేసరి చేసుకుని వెళ్ళామన్నమాట. అది కూడా ప్రసాదం గిన్నెలో తీసుకుని మన దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దేవుడికి కూడా అక్కడ మేము తీసుకెళ్తే కానీ వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది దేవుడి ప్రసాదం. అది మన చేతిలో తీసుకుంటే చూసారా ఎలాగా, అలా లూజుగా అలాగ పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ మర్చిపోవద్దండి.